హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఒక బోట్ నెక్ కోసమని పింక్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ తీసుకున్నాను. ముందుగా అయితే కటింగ్ విధానం చూద్దాం. ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నేనైతే ఎలాంటి టేపు కానీ కొలత బ్లౌజ్ కానీ వాడను. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 2 సైడ్స్ నడుము పట్టి అవసరం పడుతుంది, అందుకని 2 సైడ్స్ పట్టి తీసాను. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ నేను సింపుల్గా రౌండ్ నెక్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ నెక్ అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ కాబట్టి నెట్టెడ్ పీస్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఓన్లీ కింది పార్ట్ వరకే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ అంతా నెట్టెడ్ వస్తుంది. ఇప్పుడైతే మెయిన్ పీస్ కట్ చేద్దాము. ఇది వెల్వెట్ పీస్, నాకైతే చాలా ఇష్టము. ముందుగా అయితే హ్యాండ్స్ కోసమని ఒక పట్టీ తీసాను చిన్నగా, నెట్టెడ్ హ్యాండ్స్ వేద్దాం అనుకుంటున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెట్టెడ్ హ్యాండ్స్ వేద్దాం అనుకుంటున్నాం కదా, అందుకోసమని నెట్ పీస్ అలాగే దాని లోపలికి సాటిన్ క్లాత్ తీసుకున్నాను. మనం ఫస్ట్ కట్ చేసిన లైనింగ్ అయితే హ్యాండ్స్ కోసం మనం తీసాం కదా, అదైతే నేను వాడను. జస్ట్ ఏంటంటే హ్యాండ్స్ తీయాలని చూపించాను అంతే వీడియో. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెట్టెడ్ పీస్ వేస్తానన్నా కదా బోట్ నెక్, అది కొంచెం పల్చగా ఉందని టూ లేయర్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం అని సాటిన్ క్లాత్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇది కట్ చేసుకున్నాను. మనం ఫస్ట్ కట్ చేసుకున్న పట్టి ఈ విధంగా వస్తుంది. పైన కొంచెం బుగ్గలు వస్తాయి, ఒక 2 స్టెప్స్ అలాగా. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ నెట్టెడ్ పీస్ అనేది ఈ విధంగా వస్తుంది. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.